అంటే మా అమ్మ ఓ రోజు నైట్ పోయి మార్నింగ్ వచ్చేది. ఆమె డెలివరీ అవుతుందంటే మేము మంత్రసాని కదా. ఇప్పుడు అసలు మంగళూరు అంటే అసలు మంగళూరు ఆరే దూరం నుంచి అంటున్నారు. ఇప్పుడు మాకు ఒక అమ్మాయిని పిల్లలు ఇవ్వాలన్నా ఇస్తలేరు. ఓకే, ఈ సపోర్ట్ లేకేందంటే ఇక మేము ఇంతే అన్నట్టు మేము కూడా మింగుకుంటున్నాం. సో మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఏంటంటే మేము పూర్వకాలంలో డాక్టర్లుగా ఉన్నాం. ఓకే, డాక్టర్ తర్వాత డాక్టర్ వృత్తి చేసినాం. మాకు డాక్టర్ కోరుకునేది ఏంటంటే డబ్బు కాదు, మాకు గౌరవం ఉంటే మా వృత్తిలోకి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రానున్న తరం రావాలి అని అంటే మాకు ఒక గౌరవం కావాలంటున్న కిషన్ గారికి నమస్తే. మీతో కాసేపు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మల్లీశ్వరి భరత్. ఈరోజు మీతో కాసేపు కార్యక్రమంలో ముఖ్యంగా భారతదేశం అంటేనే కుల వృత్తులు, వ్యవసాయం, మరి అదే మాదిరిగా స్వయం ఉపాధితో కూడినటువంటి దేశం. సో ఈ విషయాన్ని మనం లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లో ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఎందుకు చర్చిస్తున్నామంటే, అంతరించిపోతున్నటువంటి కుల వృత్తుల గురించి మరింతగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది గొర్రెల కాపరి కావచ్చు, చాకలి కావచ్చు, లేదు అంటే నాయు బ్రాహ్మణ వృత్తి కావచ్చు. అలా చెప్పుకుంటూ పోతే కొన్ని పదులు కాదు వందల సంఖ్యలో మనకు కుల వృత్తులు ఉన్నాయి. సో భారతదేశం పెద్ద దేశం. సో పెద్ద దేశానికి కావాలి చిన్న పరిశ్రమలు, చేతి వృత్తులు, తద్వారా ఉపాధి అవకాశాలు మెండుగా దండుగా ఉంటాయనే ఆలోచనతో స్థాపించినటువంటి సంస్థనే లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం నాయు బ్రాహ్మణ వృత్తికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, అతను ఆ సమాజానికి ఒక మంచి శక్తిగా వెలుగులు నింపుతూ 10 మంది ముఖాలలో చిరునవ్వుని జోడిస్తూ వాళ్ళని అందంగా తీర్చిదిద్దమే తన బాధ్యతగా వహిస్తున్నటువంటి బాలకిషన్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే కిషన్ భాయ్. ముఖ్యంగా మన చేతి వృత్తులు, అతి ముఖ్యంగా కుల వృత్తులు భారతదేశ సమాజం నుంచి దూరంగా వెళ్తున్నటువంటి తరుణంలో మీరు ఇంకా ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. తద్వారా ఉపాధి అవకాశాన్ని మీరు మీ కుల వృత్తి ద్వారా వెతుకున్నారు. సో ఇవాళ ముఖ్యంగా స్థానికంగా మనం చూసినట్టయితే స్థానికులు ఎక్కడ కూడా కుల వృత్తులు చేస్తున్నట్టుగా కనపడతలేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? దీనికి ముఖ్యంగా ఈ యొక్క కుల వృత్తులను మనము ముందు తీసుకెళ్ళాలి. వచ్చే తరం కూడా ఈ యొక్క కుల వృత్తులలో కొనసాగించాలంటే, ఎందుకంటే కుల వృత్తులలో ఉంది ఉపాధి, ఉద్యోగ అవకాశం, స్థానికంగా ఉండే వెసులుబాటు. సో వీటన్నిటికీ దూరంగా వెళ్తున్నటువంటి తరుణాన్ని మీరు ఎలా అభ్యర్థిస్తారు కిషన్ గారు? సమాజంలో ఇప్పుడు ఏమైతుందంటే కుల వృత్తులు అనేది అంతరించిపోతున్నాయి. నా పేరు బాలకిషన్, జంగం డిస్టిక్, బచ్చనపేట గ్రామం, విలేజ్, మండల్, అదే ఊరు, అదే మండల్, అదే విలేజ్. నీ 1900 చిన్నప్పుడు తక్కువ చదువుకొని హైదరాబాద్ వచ్చాను. పూర్వం అదే ఒక 1980లో వచ్చాను. అప్పుడు 80 నుంచి నా ప్రస్థానం స్టార్ట్ చేశాను. మా అన్నయ్య దగ్గర నేను పనిచేశాను. మా అన్న నాకు సపోర్ట్ గా మా అన్న నేను మా ఫ్యామిలీ అంతా ముందుకు నడుస్తున్నాం. అన్న వల్లనే నేను ఈ విధంగా వస్తున్నాను. సంతోషంగా మా అన్న చిన్న పెద్దన్న మాకు చెల్లెళ్ళు అక్కలు మాకు సపోర్ట్ గా ఉండేవారికి ఈ స్థాయిలో వస్తున్నాం. అంతరించిపోతానంటే పూర్వము చాలా గౌరవించేవాళ్ళు. మంగళి అంటే చాలా గౌరవించేవాళ్ళు. ఏ రకంగా అంటే ఒక మంచి చెడులు చూసుకోవాలన్నా, ఒక మంచి ఇంట్లో అమ్మాయి మ్యాచ్డ్ అయినా, పాప పుట్టినా, ఒక డెలివరీ కావాలన్నా కూడా నాయ బ్రాహ్మణులు ప్రత్యేకంగా డాక్టర్ లేని సమయంలో ప్రత్యేకంగా వీళ్ళనే పిలిచేవారు. ఒక ఉదాహరణ చెప్పాలంటే మా అమ్మ ఓ రోజు నైట్ పోయి మార్నింగ్ వచ్చేది. ఆమె డెలివరీ అవుతుందంటే మేము మంత్రసాని కదా, తీసుకుపోయి ఓ నైట్ మొత్తం ఉంచుకొని డెలివరీ అయినాక వచ్చేవారు మా అమ్మ. గవర్నమెంట్ అప్పుడు కిట్ ఇచ్చేది, ఒకటి ఈ భాగంగా అన్ని డెలివరీ చేయడానికి కిట్ ఇచ్చేది అప్పట్లో. అప్పుడు ఇస్తే ఎంతో గౌరవించేవాళ్ళు మమ్మల్ని, ఎంతో ఇప్పుడు గౌరవం అంటే అసలు లేదు.
ఎందుకంటే అప్పుడు డాక్టర్ లేకుండా మేము ఇప్పుడు డాక్టర్ తో సాయి అయిపోయినా కూడా మమ్మల్ని కింద స్థాయిలో చూస్తున్నారు. అసలు ఒకప్పుడు మా పెద్దవాళ్ళు కూడా చెప్పేవారు అనమాట, నాయి బ్రాహ్మణులు సామాజిక వైద్యులు అని చెప్పేవారు. మా అమ్మకు కిట్ ఇచ్చేవారు. ఆ మంగళి వాళ్ళు ఉంటేవారు, ఎంతమంది ఉన్నారు ఊర్లో అంతమంది కిట్ ఇచ్చేవాళ్ళు. ఆ కిట్ ఏంటంటే నీకు సంబంధించిన ఊర్లలో ఉంటారు కదా, మా ఇంటి మేము చేసుకుంటాం, మీ ఇంటి మీరు చేసుకోవాలంటూ ఏం చేసినా కిట్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలి. గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ కిట్ ఇచ్చేవారు. ఎందుకంటే డాక్టర్ అందుబాటులో లేకుండా అందుబాటులో లేనప్పుడు వీళ్ళంతా వెయిట్ చేసి డెలివరీ చేసి ఇవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు మంగళూరు అంటే అసలు మంగళూరు ఆరే దూరం నుంచి అంటున్నారు. అప్పుడు మెయిన్ లేని పని కాదు, పెళ్లి గాని చావు గాని పుట్టుక గాని ఇవన్నీ నాయబ్రాహ్మణులతో స్టార్ట్ అయింది. పుట్టుక నుంచి చనిపోయేదాకా కూడా నుండి చనిపోయేదాకా ప్రతి పనికి మామూలు పిలిచి పని చేయించుకునే వాళ్ళు గౌరవం ఉంటుంది. ఇప్పుడు అసలు గౌరవం లేదు. ఇతర రాష్ట్రాలలో వచ్చి మమ్మల్ని మొత్తం తగ్గించేస్తున్నారు. కుల వృత్తులు మా పని తగ్గించేస్తున్నారు. కార్పొరేటర్లు హాస్పిటల్ వచ్చి ఆ పని మనకు లేకుండా అయిపోయింది. ఇప్పుడు కార్పొరేటర్ ఈ సెల్యూన్స్ వచ్చి అయిపోయినాయి. ఇప్పుడు ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఒక చట్టం మాకు లేదు. ఒక చట్టం లేదు. ఒక చట్టపరంగా మా కుల వృత్తి మేము చేసుకోవాలంటే మీకు చట్టం లేదు. పోలీస్ స్టేషన్ లో మీకు చట్టం లేదు. ఏ రకంగా మీరు రైట్ మీకు సపోర్ట్ ఇవ్వాలని పోలీస్ స్టేషన్ లో కూడా చెప్తున్నారు. దాని వల్ల ఏమైతుందంటే ఈ సామాన్యుడు పక్కన షాప్ పెట్టినా కూడా అడగని శక్తి లేదు. ఏంటంటే పోలీస్ స్టేషన్ ఎవరైనా చేసుకోవచ్చు అని ఒక చట్టం తెచ్చిర్రు. ఎవరైనా చేసుకోవచ్చు ఆనాన్ని నుంచి పూర్వకాలంలో ఎవరైనా చేయొచ్చు అని చెప్తుంటే ఈ పరిస్థితి మాకు రాకపోతుండే కదా. పూర్వకాలంలో చేసిన విధానంలో చట్టం అనేది ఉంటే ఇవాళ మీకు ఒక గౌరవం ఉంటుండే, నిబద్ధత ఉంటుంది. అప్పుడు ఏమైతుంది, అప్పుడు మంత్రసాన మంగళూరు రావాలి, మంగళూరు చేయాలని ఆ రోజు కూడా ఎవరైనా పని చేసుకుని ఇంత ఏదో పనిలో వెళ్ళిపోతుంది. ఇదే వృత్తి ఉండకపోతుంటే కదా. అదే ఈ రకంగా వచ్చే సమాజంలో మొత్తం గుర్తింపు అనేది లేకుండా పోతుంది. అంటే మీరు ఒక పాయింట్ నాకు లేవదీశారు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ వృత్తిలో కార్పొరేట్ వ్యవస్థలు వస్తున్నాయని అంటున్నారు మీరు. అవును. సో వాళ్ళు చేసే కూడా సేమ్ మీ వర్కే. ఇక్కడ మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తారు, అక్కడ వాళ్ళని ఎందుకు గౌరవిస్తున్నారు? అంటే గౌరవించాలంటే లక్షలు పెట్టి సోక్తాబో చేసే వరకు ఆకర్షిస్తున్నారు వాళ్ళని. మాతనంత శక్తి లేదు. శక్తి లేక మనం ఉన్న స్థాయిలో ఇదే రకంగా వెళ్తున్నాం. వాళ్ళ డబ్బు ఉంది, కార్పొరేటర్లు వాళ్ళు డబ్బు ఏ రకంగా తెస్తున్నారు మాకు గవర్నమెంట్ సాయం లేదు. ఓ సమాజంలో గుర్తింపు లేదు, గవర్నమెంట్ సపోర్ట్ లేదు. అయ్యో వీళ్ళు మంగళూరు మనకు ఎప్పుడైనా పనికొస్తారు. మన తెలంగాణలో ప్రతి ఒక్కరు పురోతి వాళ్ళు ఉన్నారు, మనకు సపోర్ట్. ఏ వ్యక్తి అయినా ఒక మాట పరంగా కూడా సపోర్ట్ లేదు. ఈ సపోర్ట్ లేకేందంటే ఇవి మేము వింటే అన్నట్టు మేము కూడా మింగుకుంటున్నాం. ఏ రకంగా మేము ముందు మాతో ఇప్పుడు పెళ్లికైనా చావుకి అన్నిటి పిలుస్తారు. ఒక అయ్యగారికి ఎంత విలువ ఉంటుందో మీ వృత్తి కూడా అంత విలువ ఉంటుంది. బ్రాహ్మణుడు కాకపోతే ఏంటంటే పూర్వకాలంలో బ్రాహ్మణ్తో పాటు జంజరం కూడా ఉండేది మాకు. ఈ కుల వృత్తి ఈ పుట్టింది, డెలివరీ అయింది, ప్లస్ మన అమ్మాయి మ్యాచ్ అయితే ఇవన్నీ చేస్తున్నారు అంటుగా అంటూ ఉంటదని మేము జంజరం చేశారంట, పూలకం తీసేశారంట. ఆ జంజరం తీసేసే వాళ్ళకి ఏంటంటే ఆ బ్రాహ్మణ నాయి బ్రాహ్మణ అయిపోయి ఇట్లా బ్రాహ్మణుడు నాయి బ్రాహ్మణులు అంతే తేడా. ఇవాళ ఏ కుల వృత్తి అయినా కూడా మీద కుల వృత్తులు అంతరించిపోతున్నాయి. దానికి తగిన విలువ లేక వెలవెలలాడుతున్నారు సమాజంలో. సో ముఖ్యంగా అంటే మీరు ఇప్పుడు ఆధునికంగా మీరు వెళ్ళాలనుకుంటున్నారు అంటే ప్రభుత్వం బ్యాంక్స్ కూడా మీకు సపోర్ట్ చేయట్లేదా? అస్సలు చేయదు. ఏంటంటే మీకు ఇది ఉన్నదా అది ఉన్నదా సబ్సిడీస్ ఏది చేయదు. అసలు ఏం చేయదు. ఏదైనా లోన్ ఇట్లానే నీకేముంది, ఏం పెడతావు, నీకు ద్వారా ఏముంది, ఇది కావాలి అది కావాలి తింపుడికి సరిపోతుంది తప్ప లోన్ ఇచ్చే సమస్య లేదు. అదే తెల్ల బట్టలు వేసుకొని పోగానే సార్ నమస్తే సార్ మీకు ఎన్ని కావాలి చెప్పండి అని ఇచ్చేస్తారు. మాకు ఇవ్వరు. సపోర్ట్ లేదు. నా గవర్నమెంట్ సపోర్ట్ లేదు, మామూలు సమాజంలో కూడా సపోర్ట్ లేదు. కిషన్ భాయ్ అంటే మీకు సంఘాలు లేవా? సంఘాలు ఉన్నా కూడా సంఘాలని ఏ రంగా సంఘం ఉంటది, ఉంటే కూడా గుర్తింపు లేనప్పుడు సంఘం ముందుగా ఏం చేస్తుంది? సంఘాన్ని ఇప్పుడు మాకు చట్టం ఉంటే దానికి గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపు ముందు పోతే నీకు రెస్పాన్స్ ఇస్తావు. గుర్తింపు లేనప్పుడు నీకు ఎట్లా ఇస్తారు?
మీ సామాజిక పరంగా చట్టసభలలో రిప్రజెంట్ చేసే నాయకులు ఎవరన్నా ఉన్నారా? ఎవరు మాకు ఓ ఎమ్మెల్యే లేడు, ఓ ఎంపీ లేడు. ఓకే. ఒక కార్పొరేటర్ ఉన్నా కూడా చిన్న చిన్న స్థాయి వాళ్ళు ఎదినియరు కదా. అదే. సో మొత్తానికి కుల వృత్తులలో రానున్న తరం రావాలంటే చాలా ఇబ్బందికరంగా మారుతున్నది అన్నట్టు మీ మాటల వల్ల స్పష్టంగా అర్థమవుతున్నది. 100%. సో ప్రభుత్వాలు కూడా చెవ తీసుకుంటే బాగుంటుంది అనేసి ఆలోచన ప్రభుత్వాలు కూడా చేస్తే చాలా బాగుంటది. సో ఇప్పుడు అంటే ఎలా చేస్తే బాగుంటుంది అంటారు మీరు? మామూలుగా ఎలా ముందుకు, సరే సమస్య అనేది ఉన్నది, ప్రతి ఒక్క దాంట్లో ఉన్నది సమస్య. సో ఎలా మీ డిమాండ్ ఏంటిది? మీరు ఎలా ముందుకెళ్తే రానున్న తరాలు, ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఇప్పుడు అన్నిట్లలో అందరికి గవర్నమెంట్ జాబ్స్ రావాలంటే రావు. సో ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు వెతుక్కునే కుల వృత్తులు అంతరించిపోతుంటే రానున్న తరానికి ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందనే ఉద్దేశాన్ని గమనించి గుర్తించి మేము ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం. సో మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఏంటంటే, మేము పూర్వకాలంలో డాక్టర్లుగా ఉన్నాం. ఓకే. డాక్టర్ తర్వాత డాక్టరేట్ వృత్తి చేసినాం. మాకు డాక్టరేట్ ఇచ్చి గౌరవిస్తే ఒక స్థాయిలో ఉండి మనల్ని గౌరవిస్తారు. ఓకే. ఎందుకంటే డాక్టర్ అంటే డిమాండ్ ఏంటంటే సమాజంలో గుర్తింపు లేదు మేము కోరుకుంటున్నాం, అంతే. మాకేమో ఏంటంటే అరే డాక్టరేట్ ఇస్తారా మీ మంగళంలో కూడా, అరే మేము కూడా ఇదే పనిచేసిన ఒక పబ్లిసిటీ ఉంటది, వాల్యూడ్ ఉంటది. అది చేస్తే ఏంటంటే సపోర్ట్ చేస్తే డాక్టరేట్ ఇచ్చి పేదవాళ్ళకు ముందు చూపిస్తే అసలు ఇవ్వడంలో కూడా తప్పు లేదు. మీరు అన్నట్టుగా మీరు అడిగిన డిమాండ్ కి అసలు మీరు డబ్బులు అడుగుతలేదు, ఏం అడుగుతలేదు, గౌరవంగా మాకు ఒక డాక్టరేట్ ఇస్తే అంతే కదా మీ డిమాండ్ చెప్పేది. సో ఇది చాలా సమాజం కూడా ఆలోచించాల్సినటువంటి విషయమే. అండ్ మీరు చెప్పినటువంటి డిమాండ్ కూడా చాలా స్పష్టమైన డిమాండ్. గౌరవం రావాలంటే మాకు ఒక డాక్టరేట్ కావాలి. అంటే ఇది కొన్ని ఏళ్ళు ఇందులో ఈ వృత్తులు ఉన్న వాళ్ళకి, ఒక 10 ఏళ్ళు అలా ఉన్న వాళ్ళకి డాక్టరేట్ అనేది సొసైటీలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నుంచి మీకు డాక్టరేట్ ఇవ్వడం అనేది అసలు చాలా మంచి గుర్తింపు అండ్ ఒక శుభ పరిణామంగా మారుతుంది. ఇది డాక్టరేట్ ఇవ్వాలి. మాకు కూడా ఇప్పుడు ఏమైనా కులవృత్తి కొందరికి చెట్టు మీద పడిపోయినా ఏది పడిపోయినా వాళ్ళు ఇస్తారు. ఈ సమాజంలో ఇప్పుడు మంగళోళ్ళు ముసలోళ్ళు అయినా కూడా అదే ఒక కుర్చీ చేసుకుంటారు. వానికి ఇతని నుండి పింఛన్ ఇవ్వాలి. ఇతనికి మీరు నాయ బ్రాహ్మణ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి సైన్స్ అనేది క్లియర్ గా మీరు, ఎందుకంటే ఒక మనిషిని రూపుదిద్దుతున్నారు మీరు. ఆ రూపాన్ని మీరు మిమ్మల్ని రూపుదిద్దుతున్నారు కానీ మమ్మల్ని రూపుదిద్దుతలేదు. సమాజాన్ని మీరు రూపుదిద్దుతున్నారు, మిమ్మల్ని సమాజం పట్టించుకోవట్లేదు అంటారు. సో చాలా మంచి విషయాన్ని మీరు లేవదీశారు. ముఖ్యంగా ఏంటంటే మాకు ఒక గుర్తింపు కావాలంటే ఖచ్చితంగా కిషన్ గారు అడిగేది డబ్బు కాదు, మాకు ఒక గుర్తింపు కావాలి. గౌరవంగా ఉండాలి అంటే మాకు ఒక డాక్టరేట్ లాంటి బిరుదుతో ఉన్నటువంటి విషయాన్ని గమనించాలని చెప్తున్నారు. ఇప్పుడు మాకు ఒక అమ్మాయిని పిల్లలు ఇవ్వాలన్నా ఇస్తలేరు. ఓకే. ఒక నాయ బ్రహ్మ ఏం పని చేస్తున్నాడు, మంగళ పని చేస్తున్నా అంటే మంగళ పన జాబ్ చేసి ఇస్తాం, మంగళ పని చేస్తారు. ఎన్నో ఫ్యామిలీలో పెళ్లి కూడా పిల్లలు మో పిల్లలు ఉన్నారు, చాలా మటుకు పిల్లలు ఇస్తలేరు. ఇవాళ ఎడ్యుకేషన్ లేదు, ఎడ్యుకేషన్ ఉన్నా కూడా వాల్యూ లేదు, జాబులు లేవు, ఇది లేదు. కులవృత్తులు మంగళ పని చేస్తున్నా అంటేనే పిల్లలు ఇస్తలేరు. అదే కిషన్ గారు, ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ జాబులు లక్షలలో ఉంటాయి అంతే తప్ప కోట్లాది మంది జనాభాకు గవర్నమెంట్ జాబులు ఎంత మాట సరిపోతాయి. సో ఇవాళ ఈ కుల వృత్తులను కాపాడుకోవాలి, స్థానికంగా ఉన్నటువంటి మన యొక్క చేతి వృత్తులను కాపాడుకోవాలనేది మా ప్రయత్నం. సో దాంట్లో భాగంగా ఇవాళ మన వృత్తులను కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి, మనం ఏంది, మన డిమాండ్ ఏంటి అనే దానిపైన మిమ్మల్ని పిలవడం జరిగింది. మీ డిమాండ్ చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ మాకు పిల్లని ఇవ్వాలన్నా కూడా ఇవ్వట్లేదు అంటే అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే మీరు ఒక వృత్తిపరంగా మీ యొక్క సృష్టికర్తలు, మీ ఉపాధికి సృష్టికర్తలు, అది అంతరించద్దు. దానికి ముందుకు వెళ్ళాలి అంటే సమాజం కూడా గుర్తించాలి, సమాజాన్ని నడిపించే ప్రభుత్వ యంత్రాంగం కూడా గుర్తించి కిషన్ గారు లాంటి వాళ్ళకి డాక్టరేట్ ఇచ్చి సగౌరవంగా వాళ్ళకి గౌరవించుకునేసి వాళ్ళు కోరుకునేది ఏంటంటే డబ్బు కాదు, మాకు గౌరవం ఉంటే మా వృత్తిలోకి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు, రానున్న తరం రావాలి అని అంటే మాకు ఒక గౌరవం కావాలంటున్న కిషన్ గారికి కృతజ్ఞతలు చెప్తూ సెలవు అండి.